నమస్తే అండి. దిస్ ఇస్ యువర్ చంద్రశేఖర్. ఇంజనీరింగ్లో ఎంసెట్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, ఇవన్నీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అయిపోయాయి. అలాగే మెయిన్స్ రిజల్ట్ వచ్చింది, అలాగే ఎంసెట్ రిజల్ట్ కూడా వచ్చింది. అఫ్ కోర్స్ ఇంకా అడ్వాన్స్ రిజల్ట్ రాలేదు. మొన్ననే కీ గురించి కీ పెట్టడం జరిగింది, కరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే కొంతమంది పేరెంట్స్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు. అంటే ఇంకా అఫ్ కోర్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు. ఈ ఎంసెట్ బేస్డ్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు, ఇంకా కన్వీనర్ కోటా స్టార్ట్ కాలేదు. సో అప్పుడే ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ అంతా కూడా, పిల్లలంతా కూడా కొద్దిగా ర్యాంక్ తక్కువ వచ్చినా సరే మేనేజ్మెంట్ కోటా వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ కాలేజీలో అయితే బాగుంటుంది, ఎక్కడ జాయిన్ చేస్తే బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ ఈ బీటెక్లో ఏ కోర్సులో జాయిన్ కావాలి, ఎలాంటి కోర్సులో జాయిన్ కావాలి అనేటువంటి దాని గురించి, మేనేజ్మెంట్ సైడ్ కూడా ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు ముఖ్యంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ మై ఒపీనియన్స్ ఓన్లీ, అడ్వైజెస్ ఓన్లీ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ పేరెంట్స్ కొంతమంది ఫైనాన్షియల్గా మంచి స్థితిలో ఉంటే గనక, ఎంత ఫీజు అయినా సరే మేము ఎఫోర్డబుల్ చేయగలుగుతాం అనుకుంటే, ఎవరైనా సరే, ఎందుకంటే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. మంచి స్టూడెంట్గా ఉండి, డిసిప్లిన్గా ఉండి, నేను చదువుకుంటాను బట్ కాకపోతే నాకు మంచి ఎక్స్పోజర్ ఉన్న యూనివర్సిటీ కావాలి, బ్రాండెడ్ యూనివర్సిటీ కావాలి, ప్లేస్మెంట్స్ ఉన్న కావాలి, ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్ కొద్దిగా సౌండ్, ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్నప్పుడు నా యొక్క అడ్వైజ్ ఏంటంటే, ఫైనాన్షియల్లీ సౌండ్ అంటే వెరీ సౌండ్ నేను మాట్లాడేది. మేము ఎంత డబ్బైనా కట్టగలుగుతాం, బట్ మా వాడికి మంచి యూనివర్సిటీ ఎక్స్పోజర్ ఉండాలి, గ్లోబల్ వైజ్గా, గ్లోబల్ వైజ్ డిమాండ్, గ్లోబల్ వైజ్ ఎక్స్పోజర్ అండ్ గ్లోబల్ వైజ్ గుడ్ ప్లేస్మెంట్స్, గుడ్ ఫ్యూచర్ అని అనుకున్నప్పుడు మీరు యుఎస్ఏలో ఇంజనీరింగ్ చేయడం బెస్ట్. దిస్ ఈజ్ మై అడ్వైజ్ ఓన్లీ. అంత దూరం పంపిస్తారా సార్ అంటే పంపించాలి. మీ బాబు యొక్క ఫ్యూచర్ బాగుండాలి, లేకపోతే అమ్మాయి యొక్క ఫ్యూచర్ బాగుండాలంటే. నేను చెప్పేది ఇది కేవలం ఫైనాన్షియల్లీ బాగా అఫోర్డబుల్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే. మీ అబ్బాయికి అమ్మాయికి ఒక ఐడెంటిటీ ఉండాలి, గ్లోబల్ వైజ్గా గుడ్ ఎక్స్పోజర్ ఉండాలి, ఆ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి వెయిట్ ఉండాలి, స్టేటస్ ఉండాలి, అన్ని రకాలుగా అన్ని విధాలుగా బాగుండాలి అనుకున్నప్పుడు, ఎలాగో డబ్బులు పెడుతున్నారు, యూ బెటర్ టు డూ ది ఇంజనీరింగ్ ఇన్ ద యుఎస్ఏ. యుఎస్ఏలో కొన్ని కాలేజ్ పేర్లు నేను చెప్తాను, వినండి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అని, జార్జియా యూనివర్సిటీ అని, యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ అని, మసాచుసెట్స్ యూనివర్సిటీ అని, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అని, కార్నెగియా మెలన్ యూనివర్సిటీ అని, ఇట్లా కొన్ని ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు ఒకవేళ అంటే దీనికి మళ్ళీ ప్రొసీజర్ వేరే ఉంటుంది, ఐఎల్టీఎస్, జిఆర్ఈ, టోఫెల్ అవన్నీ ఉంటాయి కదా, రాయాల్సి వస్తుంది ఇంజనీరింగ్ చేయాలంటే. సో కాబట్టి యూఎస్ఏకి ప్రియారిటీ ఇవ్వచ్చు. యూఎస్ఏ పరిస్థితి బాగలేదు, ఇప్పుడు అంత ఈజీగా లేదు పోవడానికి, మొదట్లాగా లేదు పరిస్థితి, కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఫైనాన్స్ కొద్దిగా వీసా కానీ ఇంకేమన్నా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొద్దిగా పరిస్థితులు అంత మునుపటంత ఈజీగా లేవు అనుకున్నప్పుడు, ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే, ఇన్స్టెడ్ ఆఫ్ యూఎస్ఏ జర్మనీ వైపు పిల్లలు మొగ్గు చూపుతున్నారు. జర్మనీలో ఇంజనీరింగ్ చేయాలని. జర్మనీలో ఇంజనీరింగ్ బాగుంటుంది, ఎందుకంటే అఫోర్డబుల్ ఫీజెస్ ఉంటాయి దీంట్లో, టోటల్లీ ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది, అఫోర్డబుల్ ఫీజెస్ అండ్ యూరోపియన్ ఎక్స్పోజర్ ఉంటుంది. జర్మనీలో ఇంజనీరింగ్ చేస్తే యూరోపియన్ ఎక్స్పోజర్ అంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి,
ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, నెదర్లాండ్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఆస్ట్రియా కానీ, ఇంకా చాలా ఉన్నాయి, 11 పేర్లు ఉన్నాయి. అంటే యూరోపియన్ కంట్రీస్లో వీళ్లకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది, జర్మనీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు. అండ్ అఫోర్డబుల్ ఫీజెస్, కొన్ని చోట్ల ఫ్రీ సీట్ అనగా కూడా నేను విన్నాను. ఇవన్నీ మీరు బాగా డీప్గా వెళ్ళి కనుక్కోవాలి మళ్ళీ, ఒకవేళ జాయిన్ చేయాలి అనుకుంటే. సో కాబట్టి ఇక్కడ జర్మనీలో కానీ, అఫ్ కోర్స్ యూఎస్ఏలో కానీ మీరు ఇంజనీరింగ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం స్టైఫండ్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క ఏమంటారు మార్క్స్ని బట్టి, అక్కడ అటెంప్ట్ చేసే టెస్ట్ని బట్టి మీకు ఎంత స్కోర్ వస్తుంది, ఆ స్కోర్ని బట్టి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ టైం కూడా జర్మనీలో నాకు తెలిసి వీక్లీ 20 hours 28 hours వర్కింగ్ అవర్స్ మనం పార్ట్ టైంగా జాబ్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్గా చదువుకుంటూ జాబ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ అక్కడ ఉంటుంది. ఇక్కడ మన ఇండియాలో ఉన్నా కూడా చేయరు, మన వాళ్ళు పిల్లలు చేయరు. ఇండియాలో మనకు ఆ స్కోప్ ఉన్నా కూడా ఇంజనీరింగ్ చేస్తుంటారు కానీ జాబులు మాత్రం చేయరు, సైడ్ జాబ్స్. ఎందుకంటే ఆత్మాభిమానం అడ్డొస్తుంది కాబట్టి. అక్కడ అలా ఉండదు. యుఎస్ఏలో, జర్మనీలో దే కెన్ డూ దెమ్సెల్వ్స్. ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు మళ్ళీ పార్ట్ టైంగా కూడా చేస్తారు. సో కొద్దిగా యుఎస్ఏలో అండ్ జర్మనీలో వెళ్ళాలనుకుంటే ఈ డైరెక్షన్లో వెళ్ళడము చాలా మంచిది, అఫోర్డబుల్ చేయగలిగితే. జర్మనీ ఇప్పుడు మంచి ట్రెండ్ నడుస్తుంది, గుడ్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, థియరిటికల్ కాదు. అలాగే యూరోపియన్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఓవరాల్ లోయర్ కాస్ట్ ఉంటుంది. యూఎస్ఏతోనో పోల్చుకుంటే లోయర్ కాస్ట్ ఉంటుంది. దిస్ ఇస్ ద సినారియో ఆఫ్ వాట్ ఈస్ ద ఇంజనీరింగ్ ఇన్ యూఎస్ఏ అండ్ జర్మనీ. అదొక చిన్న విషయం ఏంటంటే జర్మనీలో కొద్దిగా సర్వైవ్ కావాలనుకుంటే కొద్దిగా బేసిక్ జర్మన్ లాంగ్వేజ్ కూడా రావాలి. ఇది ఒక చిన్న పాయింట్ ఇక్కడ. సో ఎనీహౌ మీరు కొంచెం డేర్ స్టెప్ తీసుకొని డేర్గా ఆలోచించి పిల్లవాడి ఫ్యూచర్ బాగుండాలి, ఎక్స్పోజర్ మంచిగా ఉండాలి, మంచిగా సెటిల్ కావాలి అనుకున్నప్పుడు ఈ డైరెక్షన్లో కొద్దిగా ఆలోచించి చూడండి. అన్ని రకాలుగా మీకు ఇబ్బంది లేకుండా ఉంటేనే. దిస్ ఈజ్ వన్ థింగ్. లేదు అమెరికా నేను వెళ్ళను, జర్మనీ మాకు అవన్నీ అవసరం లేదండి. ఇక్కడనే మన ఇండియాలోనే మేనేజ్మెంట్ సైడ్ ఉన్నటువంటి మంచి గుడ్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి కాలేజెస్, బ్రాండెడ్ యూనివర్సిటీస్ పేర్లు ఏంటివి, డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటా. అఫ్ కోర్స్ కొంత ర్యాంక్ ఓరియంటెడ్ కూడా కొన్ని కాలేజెస్లో తీసుకుంటారు. మరి అదేంటివి అంటే ఇక్కడ మన ఇండియాలో కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఒకటి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సిబిఐటి ఇంజనీరింగ్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ, మహేంద్ర యూనివర్సిటీ, తాపర్ యూనివర్సిటీ, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్, బిఎంఎస్, మణిపాల్ అకాడమీ, విఐటి, ఎస్ఆర్ఎం, నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్. ఇవన్నీ కూడా ప్యూర్లీ ప్రైవేట్ వాటెడ్ ద ఇన్స్టిట్యూట్స్. మేనేజ్మెంట్ కోటా ఈజ్ అవైలబుల్ హియర్. ఇక్కడ రెండు రకాలుగా ఆలోచించాలి, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. ఇవన్నీ మేనేజ్మెంట్ కోటానే, కానీ దీంట్లో క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉన్న కాలేజెస్లో మీ పిల్లవాడిని జాయిన్ చేస్తే వాడికి గుడ్ ఎక్స్పోజర్ ఉండదు, వాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది, వాడిని ఐడెంటిఫై చేయడు అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్. ఎక్కడైతే క్రౌడ్ తక్కువగా ఉంటుందో మీ పిల్లవాడి యొక్క ఎక్స్పోజర్ ఎక్కువగా కనిపిస్తుంది. 100 మందిలో మీ పిల్లవాడు ఈజీగా ఐడెంటిఫై అవుతాడు ఒకవేళ మంచి స్కిల్స్ ఉంటాయి కనుక. 1000 మంది ఉన్నప్పుడు ఎక్స్పోజర్ ఉండదు. ఏమంటారు, మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుంది అంటారు కదా. సో దట్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్. మరి ఇక్కడ ఇప్పుడు నేను చదివినటువంటి దగ్గర ఒక 10-12 కాలేజీల పేరు చదివినప్పుడు దీంట్లో విఐటి, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఇవి కంప్లీట్లీ క్రౌడ్ ఎక్కువ ఉన్నటువంటి కాలేజెస్. అంటే గుంపులో గోవిందలాగా ఉంటుంది. ఒక ఫస్ట్ ఇయర్ సిఎస్సి సెక్షన్సే, సిఎస్సి బ్రాంచ్ ఒక బ్రాంచ్ తీసుకుంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేకపోతే సైబర్ సెక్యూరిటీ వాట్ ఎవర్ ఇట్ తీసుకుంటే ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే 25 సెక్షన్లు ఉంటాయట. 25 నుంచి 30 సెక్షన్లు. అంటే మీ పిల్లవాడు అక్కడికి వెళ్ళాక ఏ స్టేజ్లో ఉంటాడు, వాడు ఏ సెక్షన్లో ఉంటాడు అంటే గుంపులో గోవిందలాగా ఉంటాడు. మంచి మంచి బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్ విఐటి.
గుడ్ ఎక్స్పోజర్, ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఏది ఎస్ఆర్ఎంలో కానీ, తర్వాత ఇది మన విఐటిలో కానీ, అండ్ మణిపాల్ అకాడమీ కూడా. మణిపాల్ అకాడమీలో అండ్ విఐటిలో, ఎస్ఆర్ఎంలో క్రౌడ్ ఎక్కువ ఉంటాయి. నేను ఒకసారి చదువుతాను చూడండి. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో క్రౌడ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు చదివినవన్నీ కూడా మంచి ఇన్స్టిట్యూట్స్, బ్రాండెడ్ ఇన్స్టిట్యూట్స్, గుడ్ ఎక్స్పోజర్ ఉన్న యూనివర్సిటీస్. బట్ కాకపోతే క్రౌడ్ ఎక్కువ దేంట్లో ఉంటుంది, క్రౌడ్ తక్కువ దేంట్లో ఉంటుంది. చూజ్ చేసుకునేటువంటి చాయిస్ మీదే. మాకు క్రౌడ్ ఎక్కువ ఉండొద్దు, డిసిప్లిన్గా ఉండాలి, ఫ్యాకల్టీస్ వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ చేసేటట్టు ఉండాలి, అటెన్షన్గా ఉండాలి, చాలా ఉంటాయి. క్రౌడ్ తక్కువ ఉంటే చాలా మంచిదే కదా అందరికి. ఓకేనా? అయితే వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో లెస్ క్రౌడ్ ఉంటుంది. సిబిఐటి కూడా లెస్ క్రౌడే ఉంటుంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా లెస్ క్రౌడే ఉంటుంది. వాసవి అంటే మన హైదరాబాదే, సిబిఐటి కూడా హైదరాబాదే. బిర్లా ఇన్స్టిట్యూట్ అంటే ఇది రాజస్థాన్లో ఉంటుంది. మహేంద్ర యూనివర్సిటీ ఇది కూడా లెస్ క్రౌడే ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. థాపర్ యూనివర్సిటీ ఇది కూడా లెస్, బట్ పంజాబ్లో ఉంటుంది. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది చాలా హైలీ డిమాండెడ్ కాలేజ్ అసలు, నేను బాగా విన్నాను. మరీ క్రౌడ్ ఎక్కువ ఉండదు, లో నుంచి మీడియం లెవెల్లో ఉంటుంది. కాకపోతే మంచి మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అనగా నేను విన్నాను. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ అలాంటివి. ఏది ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కర్ణాటకలో ఉంటుంది. ఎంఎస్ రామయ్య అని ఒకటి ఉంటుంది కర్ణాటక, బిఎంఎస్ అనేది కర్ణాటక. మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా, ఇది కూడా మంచిదే. ఇవి మణిపాల్ అకాడమీ కానీ, లేకపోతే విఐటి కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఇవన్నీ కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండేటువంటి ఇన్స్టిట్యూట్స్. ఇప్పుడు నేను చదివిన వాటన్నిటిలో కూడా మేనేజ్మెంట్ కోటాకు అవకాశం ఉంటుంది. ఎవరైతే మేనేజ్మెంట్ బిల్లింగ్ ఉంటారో ఇమీడియట్గా వెళ్ళి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడం బెస్ట్. ఫీజ్ ఎంత, ఏం సంగతి అని, దట్ ఈస్ అ సెకండరీ థింగ్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద పేరెంట్స్ హూ ఆర్ థింకింగ్ ఎట్ దిస్ మూమెంట్. మా పిల్లవానికి ర్యాంక్ తక్కువ వచ్చింది, మంచి డిసిప్లిన్ క్యాండిడేట్, బీటెక్ చేయాలనుకుంటున్నాడు, టెక్నికల్ సైడే వెళ్ళాలి, వాడికి ఇంట్రెస్ట్ ఉంది. సరే, అది సిఎస్సియా లేకపోతే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికలా, మెకానికల్, అది మీరు ఆలోచించుకోండి. నేను దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు అసలు ఏ కోర్స్ తీసుకోవాలి అంటే సింపుల్ లాజిక్ చెప్తాను, తర్వాత మళ్ళీ మీరు బాగా ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి. ఇది మేనేజ్మెంట్ కోటా సినారియో గురించి చెప్పాను. వెళ్తే యూఎస్ఏ వెళ్ళండి, భయం లేకుండా వెళ్ళొచ్చు. లేదా జర్మనీ వెళ్ళండి, మేము అఫోర్డబుల్ చేయగలుగుతామంటే చేయండి, ఫీజు కట్టండి, మంచి యూనివర్సిటీలో వచ్చేస్తే మీ పిల్లవారి ఫ్యూచర్ బాగుంటుంది. దిస్ ఈజ్ మై అడ్వైజ్ ఓన్లీ. లేదు అంటే ఇండియాలోనే ఉండాలి అన్నప్పుడు ఇండియాలో మన ఎక్కడెక్కడ స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీస్ పేర్లనే కూడా చెప్పాను, దాంట్లోనే మీరు జాయిన్ చేయించండి. క్రౌడ్ ఎక్కువ ఉండాలన్నా, క్రౌడ్ తక్కువ ఉండాలన్నా, ఇలాంటి కాలేజ్. మీరు కాలేజీకి వెళ్తే, యూనివర్సిటీకి వెళ్తేనే కానీ తెలియదు మీకు. మీరు ఖచ్చితంగా అక్కడ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్న సీనియర్ స్టూడెంట్స్ను అప్రోచ్ అయ్యి అక్కడ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, దీంట్లో పయనీర్ గ్రూప్ ఉందా, అల్యూమినియం గ్రూప్ ఉందా, లేదా వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎట్లా ఉంది, ప్రాజెక్ట్స్ వర్క్స్ ఎట్లా జరుగుతాయి, ఇక్కడ స్టూడెంట్ యొక్క డిసిప్లిన్ ఎట్లా ఉంటుంది. కొన్ని కాలేజ్లో డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ కోడ్ ఉంటుంది, చాలా డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్ని. ఎలా ఉందంటే అక్కడ మీరు యూనివర్సిటీ వెళ్తేనే కానీ ఈ విషయం తెలియదు, వెళ్ళాల్సిందే, తప్పదు. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక బీటెక్ విషయానికి వస్తే, బీటెక్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు నేను ఒక చిన్న సలహా ఇస్తాను. వెరీ సింపుల్. ఎవరైతే మ్యాథమెటిక్స్లో చాలా వెరీ స్ట్రాంగ్ ఉంటారో, వెరీ స్ట్రాంగ్ అంటే వెరీ స్ట్రాంగ్, మామూలు స్ట్రాంగ్ కాదు. బికాజ్ మ్యాథమెటిక్స్ అనేది ఇంటర్మీడియట్లో ఉన్నట్లు ఇంజనీరింగ్లో ఉండదు, కొద్దిగా స్టాండర్డ్గానే ఉంటుంది. ఇంటర్మీడియట్ లాగా ఏదో 4 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు నేర్చుకొని సంవత్సరం అంతా చదివితే ఆ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ అప్పుడు ఏమంటారు, ఒక 20 క్వశ్చన్లు ఇస్తారు, చదవండి ఇవే వస్తాయంటారు, అవే రావడానికి అవకాశం ఉంది. జస్ట్ కొద్దిగా మోడల్ చేంజ్ చేస్తే కూడా చేస్తారేమో. కానీ ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మీరు ఇంటర్మీడియట్లో 75కి 75 వచ్చినాయి, మావాడు ఏదో మంచి స్టూడెంట్ అని అనుకుంటే అది మీ యొక్క అవివేకం అవుతుంది. మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ అంటే మరి వెరీ స్ట్రాంగ్. ఎలాంటి స్ట్రాంగ్ సార్ అంటే, నా ఒపీనియన్ ప్రకారం ఇంజనీరింగ్లో ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే, అంటే ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటే, మ్యాథమెటిక్స్ పర్ఫెక్ట్గా ఉన్నవాడు, వెరీ స్ట్రాంగ్ ఉన్నవాడు, ఎలా స్ట్రాంగ్ ఉండాలని చెప్తాను మళ్ళీ. స్ట్రాంగ్ ఉన్నవాడు సింపుల్గా సిఎస్సి గ్రూప్ తీసుకోవాలి. దిస్ ఈజ్ మై అడ్వైస్. లేదు మ్యాథమెటిక్స్ నేను
స్ట్రాంగ్ కాదు, మ్యాథమెటిక్స్ యావరేజ్, లేకపోతే బిలో యావరేజ్, లేకపోతే వీక్, బట్ ఫిజిక్స్ ఈజ్ స్ట్రాంగ్ అనుకున్నప్పుడు మీరు మ్యాథమెటిక్స్ బదులు మీ ఇష్టం ఎలక్ట్రానిక్స్ కన్నా వెళ్ళండి, మెకానికల్ అన్నా ఏదైనా చేయండి. సో మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉంటే బెటర్ టు గో టు సిఎస్సి గ్రూప్ సైడ్, అండ్ ఫిజిక్స్ స్ట్రాంగ్ ఉండి మ్యాథమెటిక్స్ వీక్ ఉంటే బెటర్ టు గో వాట్ ఆర్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అదర్ దాన్ సిఎస్సి గ్రూప్. రెండు స్ట్రాంగ్ ఉన్నాయంటే ఏదైనా తీసుకోవచ్చు, అది ఇట్స్ అప్ టు యూ. మరి మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఎలా అంటే మనకు ఉండే స్టేట్ సిలబస్ తర్వాత ఐసిఎస్సి సిలబస్ కాదు. మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ అంటే ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ను క్రాక్ చేసేటువంటి స్టూడెంట్ అయితేనే మ్యాథమెటిక్స్ సైడ్ ఉండి అదేవిధంగా సిఎస్సి గ్రూప్ తీసుకోవడం బెస్ట్. ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ నేను మాట్లాడేది. ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్లో మళ్ళీ ఇక్కడ విషయం మీరు గమనించాలి. ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్లో ఐఎంఓ అని ఉంటుంది అండ్ వాట్ ఆర్ ద ఆర్ఎంఓ అని ఉంటుంది. ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అంటారు. మన స్టేట్ లెవెల్ మ్యాథమెటిక్స్ తర్వాత సిబిఎస్ఈ కావచ్చు ఐసిఎస్సి మ్యాథమెటిక్స్తో కంపేర్ చేస్తే ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ క్రాక్ చేయడము అంత ఈజీ కాదు. అంటే ఈ లెవెల్లో ఉండాలి మ్యాథమెటిక్స్ అంటున్నాను, కంపల్సరీ ఈ లెవెల్లో ఉండాలి అంటే ఉండాలి. దిస్ ఇస్ మై ఒపీనియన్. ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ను క్రాక్ చేసేటువంటి స్టూడెంటే సిఎస్సి గ్రూప్ వెళ్తే ఇప్పుడున్న కాంపిటీషన్కు స్టూడెంట్స్కు ఈ యొక్క సినారియో ఇప్పుడున్న ఈ గ్లోబల్ వైజ్ కాంపిటీషన్కు తట్టుకోగలుగుతాడు ఫ్యూచర్లో. సో ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్లో ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అని ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ కూడా ఉంటుంది ఒలింపియాడ్లో, ఆర్ఎంఓ అని కూడా ఉంటుంది, రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. ఒలింపియాడ్లో ఆర్ఎంఓ అంటే దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ వాట్ ఐఎంఓ. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్కు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆర్ఎంఓ, రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. దాన్ని దాటి ఉంటుంది. సో కాబట్టి ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ పై కమాండింగ్ ఉండి అదేవిధంగా అంటే నేను చెప్తున్నాను సిఎస్సి గ్రూపుకు ఎలాంటి వాళ్ళు సూటబుల్ అంటే నా ఒపీనియన్ ప్రకారం ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ క్రాక్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నవాడు నెంబర్ 1. వెరీ అడ్వాన్స్డ్ థింకింగ్ ఉండాలి వాడికి, మన యొక్క నేచర్ అలా ఉండాలి సబ్జెక్ట్లో. అలాగే లాజికల్గా థింక్ చేయాలి, క్రియేటివిటీ మైండ్ సెట్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి వాడు. ఇంటర్మీడియట్లో ఏం చేస్తారు, అన్ని షార్ట్ కట్స్ చెప్పి ఎంట్రన్స్ రాస్తారు. ఒక ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయలేకపోతున్నారు స్టూడెంట్స్. అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ ఉండాలి, డీప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి, మల్టిపుల్ స్టెప్స్ రీజనింగ్ థాట్స్ ఉండాలి. డైరెక్ట్ ఫార్ములా ఇస్తే ఆన్సర్ డైరెక్ట్ ఫార్ములా మెథడ్ ప్రాబ్లమ్స్ చేసేటట్టు ఉండొద్దు. లాజికల్గా ఇన్నోవేటివ్గా ఎన్ని డైరెక్షన్స్లో చేయాలంటే అన్ని డైరెక్షన్లో ప్రాబ్లమ్ చేసేటట్టు ఉండాలి. కోడింగ్ రావాలి, రీసెర్చ్ మైండ్ సెట్ ఉండాలి, ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ మైండ్ సెట్ ఉండాలి. నేను దగ్గర ఒక 11 క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను. ఈ 11 క్యారెక్టరిస్టిక్స్ ఉండి ఒలింపియాడ్ లెవెల్లో మ్యాథమెటిక్స్ మీద కమాండింగ్ ఉన్న వాళ్ళు సిఎస్సి గ్రూపులో ఏ గ్రూప్ తీసుకున్నా సరే వాళ్ళు దే కెన్ రీచ్ దేర్ గోల్స్ వరల్డ్ వైడ్, గ్లోబల్ వైజ్, ఎనీవేర్, ఇన్ ఎనీ ఇంటర్వ్యూ. This is my simple suggestion. Those who are going to take what are the CSC group. అంతసేపు సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, లేకపోతే కోర్ సిఎస్సి అని ఏదో వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు అలా కాకుండా ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పిన ఈ 12 క్యారెక్టరిస్టిక్స్లో 11 ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ చదువుతాను. ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ చేసేటువంటి కెపాసిటీ మీ పిల్లవాడిలో ఉందా? నెంబర్ 1. అడ్వాన్స్డ్ థింకింగ్ నేచర్ ఉందా వాడికి? ఏమైనా థింక్ చేస్తాడా లేదా? కనీసం ఊకేనే ఏదో సబ్జెక్టు క్వశ్చన్ ఇస్తే అదే క్వశ్చన్ రాదు కదా మనకు. ఇంటర్మీడియట్లో అదే అలవాటు అయింటుంది బాగా. సో ఐఎమ్ నాట్ సేయింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్, అందరు స్టూడెంట్స్ గురించి కదా మాట్లాడేది. జనరల్గా సినారియో అట్లుంది. ఇప్పుడు మంచి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ని క్రాక్ చేయనంత మాత్రాన సిఎస్ గ్రూప్ తీసుకోవాలి అని నేను అనట్లేదు. ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఎవర్ గ్రీన్, వాడికి ఇంకా తిరుగులేదు. ఒలింపియాడ్ మ్యాథమెటిక్స్ని క్రాక్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి, వెరీ అడ్వాన్స్డ్ థింకింగ్ నేచర్ ఉండాలి, లాజికల్ థింకింగ్ నేచర్ ఉండాలి, క్రియేటివిటీ మైండ్ సెట్ ఉండాలి, డీప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి, మల్టిపుల్ స్టెప్స్ రీజనింగ్ థాట్స్ ఉండాలి. డైరెక్ట్ ఫార్ములా మెథడ్ ప్రాబ్లం అంటే నో డైరెక్ట్ ఫార్ములా మెథడ్. నాకు నేను ఫార్ములా ఇస్తేనే ప్రాబ్లం చేస్తాను అనేటట్టు ఉండదు. అటువంటి వాళ్ళు పనికిరారు సిఎస్సి గ్రూప్. కోడింగ్ సిస్టమ్ రావాలి. కోడింగ్ చేయాలంటే
క్రియేటివిటీ ఉండాలి. కొంతమంది కోడింగ్ చేయలేరు. రీసెర్చ్ మైండ్ సెట్ ఉండాలి. ఇన్నోవేటివ్ ఆలోచించాలి. కొత్తగా ఆలోచించాలి. నేను కొత్తగా ఆలోచించి ఏదో ఒకటి క్రియేట్ చేసి చూపించాలి. ఆ థాట్స్ ఉండాలి. ఇన్వెస్టిగేషన్ మైండ్ సెట్ ఉండాలి. ఒక ప్రోడక్ట్ మీద ఇన్వెస్టిగేట్ చేస్తే ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలని, దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఉంటేనే మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఉన్నట్లు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ బెటర్ టు గో టు సిఎస్సి గ్రూప్. ఇది నేను చెప్పేది. సో ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లాగా అయితే ఉండదు ఇంజనీరింగ్లో. ఇట్ ఈస్ వెరీ క్లియర్. చాలా మంది మ్యాథమెటిక్స్ చేయలేక బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇంజనీరింగ్లో డ్రాప్ అవుట్ అయిన మహానుభావులు ఉన్నారు. దిస్ ద స్టేటస్ ఆఫ్ ఇంజనీరింగ్ నవ్ డేస్. ఉన్నారు అలా. ఓకే, దిస్ ఇస్ ఓవర్. అంటే నేను సిఎస్సి గురించే మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఓన్లీ సిఎస్సిని. ఎవరు వెళ్ళాలి సిఎస్సికి? మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వెళ్ళాలని చెప్తున్నాను. అదర్ దాన్ మ్యాథ్స్, ఫిజిక్స్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు బెటర్ టు టేక్ అదర్ సబ్జెక్ట్స్. వేరే గ్రూప్స్ ఉన్నాయి కదా, మెకానికల్, ఎలక్ట్రాన్, ఫిజిక్స్ బాగా స్ట్రాంగ్ ఉండాలి. మళ్ళీ అక్కడ ఫిజిక్స్లో వీక్ ఉంటే వేస్ట్. మరి ఫిజిక్స్ బాగా స్ట్రాంగ్ ఉండి, ఇంట్రెస్ట్ ఉండి, కొద్దిగా మ్యాథ్స్ యావరేజ్, బిలో యావరేజ్ ఉన్నప్పుడు అటువైపు వెళ్ళొచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ మై అడ్వైజ్ ఓన్లీ. ఇక తర్వాత నెక్స్ట్, ఇక సిఎస్సికి వచ్చేటాలకు ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇక్కడ. మరి సిఎస్సిలో ఏఐ తీసుకోవాలా, మిషన్ లెర్నింగ్ తీసుకోవాలా, లేకపోతే ఏమంటారు సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలా, లేకపోతే ఇంకేంటి సిఎస్సి కోర్ గ్రూప్ తీసుకోవాలి. చాలా మంది ఇప్పుడు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారు అంటే సిఎస్సి గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మిషన్ లెర్నింగ్ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు డిమాండ్ ఉన్న సబ్జెక్టే, కాదనట్లేదు. కాకపోతే ప్రస్తుతం ఉన్న సినారియో ప్రకారం ఇంకా మినిమం 10 years పడుతుంది. దాంట్లో ఉండే లెవెల్ ఆఫ్ స్కిల్స్కి పిల్లలు రీచ్ కావాలి, జాబ్ ఆపర్చునిటీస్ రావాలంటే ఇంకా మినిమం 10 years పడుతుంది. ఇది సో ఫ్యూచర్ ఇంకా 10 to 20 years ఉంది దానికి. అంటే ఇంకా డిమాండ్ రావడానికి సప్లై, అంటే డిమాండ్ అండ్ సప్లై రెండు ఇక్కడ ఆలోచించాలి. చాలా మంది డిమాండ్ ఆలోచిస్తున్నారు కానీ సప్లై ఆలోచించట్లేదు. హైలీ స్కిల్డ్ డిమాండెడ్ కోర్స్ ఇది. మొదలే చెప్తున్నాను, హైలీ స్కిల్డ్ డిమాండెడ్. మామూలు స్కిల్స్తోనే నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో బీటెక్ చేసినా కూడా ఉపయోగం లేదు. సర్టిఫికెట్స్ ఎవ్వరు చూడట్లేదు, సర్టిఫికెట్ కాదు స్కిల్స్ చూస్తున్నారు. హైలీ స్కిల్డ్ డిమాండెడ్ సబ్జెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఇంజనీర్స్ కావాల్సిందే. ఇంజనీర్స్ దానికి ఉపయోగపడతారు. చాలామంది ఏమంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే జాబులు పోతున్నాయంటే జాబులు పోతున్నాయి, కరెక్టే. ఎంట్రీ లెవెల్ జాబ్స్ పోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏదైనా కంపెనీలో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటే ఏంది? డేటా ఎంట్రీ జాబ్స్ అని, డేటా ఎంట్రీ బేసిక్స్ అని ఉంటాయి కొన్ని, బీపీఓ జాబ్స్ అని కొన్ని ఉంటాయి, సింపుల్ కోడింగ్ జాబ్స్, చిన్న చిన్న జాబ్లు అనమాట. అవి పేరుకు సాఫ్ట్వేర్ అండ్ ఇంజనీర్ అని చెప్పుకుంటారు కానీ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇవన్నీ. వీటన్నిటిని ఇప్పుడు ఏ రీప్లేస్ చేసి పడుతుంది. మీతోనే అవసరం లేదు మాకు అని ఏ రీప్లేస్ చేస్తుంది. మరి ఎట్లా ఉండాలి అప్పుడు స్కిల్స్? హైలీ స్కిల్డ్ ఉంటే అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంజనీర్స్ను ఉపయోగించుకుంటారు. ఇది విషయం. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇది. బట్ ఇంకా మినిమం ఒక 10 years అయితే టైం తీసుకుంటుంది ఆ లెవెల్, దాని యొక్క డిమాండ్ సప్లై బాగా రావాలంటే. బట్ బాగా స్కిల్స్ బాగుండాలి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిల్స్ ఉన్నప్పుడే నువ్వు గెట్ ఆన్ కాగలుగుతావు. రిస్క్ అంటే అదే రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే హైలీ స్కిల్డ్ ఉండాలి. మామూలు స్కిల్స్తోనే వర్కౌట్ కాదు ఈ సబ్జెక్ట్ తీసుకుంటే. నువ్వు గ్లోబల్ వైజ్ ఎక్కడైనా వెళ్ళాలన్నా రేపొద్దున అమెరికా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ వలన వర్కౌట్ కాదు. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో కాబట్టి ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. సెక్యూరిటీ కోర్స్ ఇస్ ఎ వెరీ స్టెబుల్. దీంట్లో స్టెబుల్ జాబ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ చాలా డిమాండెడ్ కోర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఏ జాబ్నైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రీప్లేస్ చేయగలుగుతుంది, కానీ సైబర్ సెక్యూరిటీని మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేయలేదు. దిస్ ఈస్ ద లాజిక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి తెలుసు కదా. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, హెల్త్ కంపెనీస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్స్ ఉన్నాయి, ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి. దాంట్లో హ్యాకింగ్ జరుగుతుంది. హ్యాకింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ హ్యాకింగ్ జరిగినప్పుడు
ఆ పర్టికులర్ హ్యాకింగ్ ప్రకారము అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ టైం అదే హ్యాకింగ్ జరగాలని ఏం రూల్ లేదు కదా, వాడు వేరే పద్ధతిలో హ్యాకింగ్ చేస్తాడు. అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పనికిరాదు. అంటే హ్యూమన్, ఇక్కడ ఏంటంటే విషయము, ఇట్ నీడ్స్ హ్యూమన్ డెసిషన్స్. ద సైబర్ సెక్యూరిటీ నీడ్స్ హ్యూమన్ డెసిషన్స్. కంపల్సరీ హ్యూమన్ డెసిషన్ తీసుకోవాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. Artificial intelligence, which is a small tool in cyber security, but which is not replacing the cyber security totally. In a simple way, with a simple example I am saying here you remember, cyber security means it is just like what is the army. It is just like army. And AI is just like what? Radar. It is a radar. You know radar? The radar is going to identify the enemies, where the enemies are present. Their location, this radar is identified and give the signals to the what is the to this soldiers. అంతే కదా. అంటే రాడార్ ఏం చేస్తుందంటే ఎక్కడ శత్రువు ఉన్నాడో ఆ శత్రువుని ఐడెంటిఫై చేసి చెప్తుంది సోల్జర్స్. సోల్జర్ అప్పుడు అటాక్ చేస్తున్నాడు. అంటే సైబర్ సెక్యూరిటీ అనేది సోల్జర్ టైప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఎ రాడార్ టైప్. మరి ఇప్పుడు సోల్జర్ అంటే ఇంపార్టెంట్ కదా, సోల్జర్ లేదు ఇంకేం నడుస్తుంది. ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు మనకి ఎవరు కావాలి? సోల్జర్స్ కావాలి. అంటే సోల్జర్స్ మొత్తం రీప్లేస్ చేసేటువంటి కెపాసిటీ ఉందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు? మొత్తం సోల్జర్స్ అందరినీ రీప్లేస్ చేసి పడేసి మేమే యుద్ధం చేస్తాం, మేమే గెలిపిస్తాం అనేటువంటి కెపాసిటీ ఉందా? ఇట్స్ నాట్ సో ఈజీ. That's what I am saying. Artificial intelligence is the one tool, a small tool, which is utilized in cyber security. But it is not totally replacing the what is the cyber security. And at present, it is highly demanded course. Highly, not only demanded, supply course also. There are so many, according to the analysis here, last year analysis here, till today only what are the 3 to 4 lakhs what are the jobs are available. 50 lakhs requirement is there. Cyber security jobs will be 50 lakhs requirement. 50 lakhs. Out of 50 lakhs, only 3 to 4 lakhs cyber security engineers are what available. This is the scenario of what is the cyber security. The present moment is very highly demand, highly supplied, and a stable job. And stable job, this is very important. So this is about the cyber security course I am saying in the CSE group. First one is artificial intelligence, that is over, and cyber security is like this in the CSE. The next one, BTech CSE purely core group. Of course, it is a flexible career. Flexible career is there in this, but beside this CSE group you must learn any specialization like artificial intelligence, like cloud, like app, like software, anything. You must learn other what are the specialization subject in this CSE group. So these are all the what are the informations which I am going to give to you. సో కాబట్టి ఇవన్నీ కొద్దిగా బాగా ఆలోచించి జాగ్రత్తగా స్టెప్స్ వేయడానికి ప్రయత్నం చేయండి. సో ఆల్ దీస్ ఆర్ ఓన్లీ మై అడ్వైజెస్ ఓన్లీ. ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్ ఓన్లీ. ఓకే, అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.